అభి అలాగే సీత ఇద్దరు అభి అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా బయట గాడిలో దొరికిపోవడంతో ఇక సీతకి కోపం పెరిగిపోయి రామలక్ష్మి తన గదిలోకి ఈడ్చుకొచ్చి నీకు అసలు బుర్రా బుద్ధి ఉందా, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకు తెలుసా, అర్ధరాత్రి పూట ఇంత పెద్ద ఇంటికి అనుమాన పడుతున్న మా కుటుంబం ముందుకి అభిని తీసుకొచ్చావంటే నేను ఏమనాలి అంటే అప్పుడు రామలక్ష్మి ఏమంటుందంటే అలా కాదు, అభియే నాతో మాట్లాడాలనుకున్నాడు, తనకేవో రకరకాల భయాలు ఉన్నాయంట, అందుకనే నేను ఆ రకంగా తను పిలిస్తే ఒప్పుకున్నాను. ఫస్ట్ నేను వద్దన్నాను అంటే, అప్పుడు సీత ఏమంటాడంటే, "అభికంటే బుద్ధి లేదు. నీకు కొంచెం బుద్ధయినా ఉంది కదా! మరి ఆ బుద్ధి నువ్వు వాడలేదా?" అంటే, "అదేంటి సార్ అలా అంటున్నారంటే, నువ్వు గనక నా మనిషివయ్యుండి, మనిద్దరం క్లోజ్ అయ్యి ఉండుంటే, నేను చేత్తో సమాధానం చెప్పేవాడిని. కానీ నువ్వు నాకు పరాయిదానివి కాబట్టి నేనింక నీతో ఏం మాట్లాడలేకపోతున్నాను" అంటూ మాట్లాడతాడు. అంతేకాకుండా అసలు నువ్వు నా గురించి వదిలేయి రామలక్ష్మి. ఇంకొక అబ్బాయి అర్ధరాత్రి పూట ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే దాని అర్థం ఏమనుకుంటావో నువ్వు చెప్పు అంటూ మాట్లాడతాడు. అయితే అప్పుడు సీత అభి మీద ఉన్న అనుమానాన్ని బయట పెడతాడు. నాకైతే ఏంటో తేడా కొడుతోంది. అసలు నిజం మాట్లాడితే నాకు తను కావాలని వచ్చాడేమో అనిపిస్తుంది. నేను పొద్దున్న వద్దని చెప్పాను. మనిద్దరం నాటకం ఆడుతున్నామని చెప్పాను పెళ్లి విషయంలో. అయినా కూడా తను బలవంతంగా వచ్చాడంటే ఖచ్చితంగా తను కావాలని ఇదంతా చేస్తున్నాడు. ఇలాంటివి నేను భవిష్యత్తులో సహించనని చెప్పేసి కోపంతో ఊగిపోతూ సీత రామలక్ష్మికి వార్నింగ్ ఇస్తాడు. అయితే రామలక్ష్మి సీత మీద అలుగుతుందనమాట. కానీ అలక తీర్చడం కోసం సీత మర్నాడు ఉదయం చక్కగా కాఫీ తీసుకొచ్చి తన మీద బొమ్మలు గీస్తూ కామెడీ చేస్తూ చాలా అంటే చాలా కూల్ చేసిస్తాడనమాట రామలక్ష్మి. అప్పుడు రామలక్ష్మి కూడా నవ్వేసి కొంచెం కూల్ అయితే, అబ్బా మా రామలక్ష్మి నవ్వింది అంటే అంతకన్నా నాకు కావాల్సింది ఇంకోట్లేమీ లేదని, నేను నీకు ఇప్పుడు మాట ఇస్తున్నానని, ఏ క్షణానైతే నేను నిన్ను కోరుకుంటున్నానని గాని నా నుంచి నీకు దురుద్దేశం అనిపిస్తే ఆ క్షణమే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మాటిస్తాడు. కరెక్ట్ గా మాటిచ్చే టైంకి ఈ శ్రీలత వస్తుంది. శ్రీలత వచ్చి వీళ్ళిద్దరి విషయంలో ఒక కుట్రపూరితమైన ప్లాన్ వేస్తుంది. అదేంటి అంటే రామలక్ష్మిని సీతాని వేరే గదిలోకి పంపించి రామలక్ష్మి దగ్గర అభి ఫోన్ నెంబర్ తీసేసుకుంటుంది. దొంగచాటుగా తీసుకున్న తర్వాత ఈ అభిగాడి విషయం ఏంటో నేను బయట పెడతాను అని చెప్తుంది. ఆ తర్వాత మాణిక్యం సీత వాళ్ళ ఇంటికి వచ్చి కాసేపు అల్లరి చేస్తాడు. కొంచెం వాళ్ళ అల్లుడిని దెప్పి పొడుస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.